కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం కాడ నుంచి మరి 18వ వచనం వరకు చదివి వినిపిస్తాను. తర్వాత మీ బైబిల్ గ్రంథాలు కూడా చూసుకోండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవియు అదృశ్యమైనవియు సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వస్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వస్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి మరి 17వ వచనం వరకు 3 వచనాలలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుడు అంటే కంటికి కనిపించినటువంటి దేవుని స్వరూపము, కంటికి కనపడేటువంటి దేవుడి స్వరూపం కాదు. సర్వలోకము ఒక్కొక్కళ్ళ భాషలో ఒక్కొక్క రీతిలో పిలుచుకుంటూ ఉంటారు. భగవంతుడు అన్నొకళ్ళు, మరి పరమాత్ముడు అన్నొకళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతోటి దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవుడు మరి స్వర్గంలో ఉన్నాడని, పరలోకంలో ఉన్నాడని, లేకపోతే ఆయన భగవంతుడు ఎవరికి కనపడ్డని, ఆయన అదృశ్య దేవుడు అని ఎవరిని గురించి అయితే సర్వలోకము చెప్పుకుంటుందో, యేసు క్రీస్తు వారు ఆయన స్వరూపం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి. ఆయన అనగా యేసు ప్రభు వారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వలోకం నుండి ప్రతి సృష్టికి, ప్రతి సృష్టికి, అంటే మన కంటికి కనబడేటువంటి ప్రతి దానికి, అవి దృశ్యమైనవి కానీ, కంటికి కనిపించేవి కానీ, కంటికి కనిపించనివి కానీ, ఏవేవైతే భూలోకం మందు కానీ, భూమి కింద కానీ, వాయుమండలంలో కానీ, పరమండలంలో కానీ ఏవేవైతే ఉన్నాయో, భూమండలం మీద కానీ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా ముందుగా ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. తర్వాత ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారులైనను సర్వస్వమును ఆయన యందు సృష్టింపబడిను. ఏంటి? సింహాసనములైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన సర్వస్వము ఆయన యందు సృష్టింపబడిను. సర్వస్వము ఆయన ద్వారా సృష్టించబడింది. ఆయనను బట్టి సృష్టించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారంటే ఏదో 2020 సంవత్సరాల క్రితం, లేదంటే 25 సంవత్సరాల క్రితము మరి జన్మించినటువంటి వాడు కాదు. ఆయన అదృశ్య దేవుడిగా ఉన్నాడు అంతకు ముందు. ఆయన క్రొత్త నిబంధనలు మత్తయి సువార్తలో మన కంటి కనబడినప్పుడు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం కాడి నుంచి మనకి 22-23 వచనాల వరకు కంటి కనబడక ముందు ఆయన అదృశ్య స్వరూపంగా ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. మొదటి ఆది కాండం మొదటి అధ్యాయంలో సృష్టి ఆరంభంలో దేవునితో కూడా ఉన్నటువంటి వాడు ఆయన. సృష్టి ఆరంభముకు ముందు ఆయన దేవునిలో ఉన్నటువంటి వాడు ఆయన. స్వర్గంలో దేవుడు ఆయన మమేకమై ఉన్నటువంటి వాడు ఆయన. సామెతల గ్రంథం మొదటి 8వ అధ్యాయం ప్రకారంగా ఆయన ఆకాశంలో భూమి రవ్వంతై సృష్టించబడక ముందు ఆయన పరలోకంలో ఆయన దేవునితో కూడా ఉండి ఆనందిస్తున్నటువంటి వాడు ఆయన. అసలు ఇవేవి లేనప్పుడు కూడా యేసు క్రీస్తు ఉన్నవాడు. ఇలాంటి ఒక ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఈ భూలోకంలోనికి మానవాళ్ళందరినీ రక్షించిన కొరకు ఆయన నరస్వరూపిగా, అంటే ఆయనకున్నటువంటి మహిమను తగ్గించుకుని మనిషి గర్భములో మరి మనిషి యొక్క కలయిక సంబంధం అనేటువంటి ఆ ప్రక్రియ లేకుండా ఆయన పరిశుద్ధుడిగా జన్మించినటువంటి ఏకైక దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై తన యొక్క
మరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు కలవరిశిల్లో ప్రాణం పెట్టి అందరి పాపములను మరి కడుగు నిమిత్తమై ఆయన మరి సిలువలో యజ్ఞాన్ని చేశాడు. ఆయన ఎవరైతే ఆ యొక్క యజ్ఞం కిందకు వస్తారో, ఎవరైతే ఆ యజ్ఞం దగ్గరకు వచ్చి శరణను వేడుకుంటారో, పాప పరిహారార్థం పాపమును క్షమించమని ఎవరైతే ఆ దేవునిని అడుగుతారో వారందరినీ పాప విముక్తులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి మనిషికి పాప క్షమాపణ అనేది కావాలి. పాప క్షమాపణ లేని వ్యక్తి, పాప క్షమాపణ అక్కర్లేని వ్యక్తి అంటే ఈ భూమి మీద ఎవరు ఉండరు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్య మనుషులు కావచ్చు, ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమండి, ఇంకా వేరే అమెరికా దేశస్తులు కావచ్చు, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల ప్రజలకి పాప క్షమాపణ అనేది కావాలి. పలానా జాతి వాళ్ళకి పాప క్షమాపణ కావాలి, పలానా జాతి వాళ్ళకి పాప క్షమాపణ అవసరం లేదు అనడానికైతే లేదు. ఎందుకనంటే మనందరము ఒకే ఒక్క మనిషి నుంచి నిర్మించబడ్డాం. ఆ మనిషి ఆదాము. ఆ మనిషికి జన్మ పాపం అనేది ఉన్నది. తర్వాత కర్మ పాపం అనేది పితరుల నుంచి వచ్చింది. క్రియ పాపం అనేది మనందరి ద్వారా వచ్చినటువంటి విషయమే, మీకు అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఈయన అదృశ్య దేవుడై ఉండి మానవ రీతిగా జన్మించాడు. ఈయనకి సమస్తము మీద అధికారం ఉంది. జాగ్రత్తగా గమనించండి, ఈయనకి అన్నిటి మీద అధికారం ఉంది. ఇంకో వచనం చదువుతాను, 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయన శిరసై ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుట్లో ఆది సంభూతుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయెను. ఆది సంభూతుడు అంటే మొదటివాడు. ఆది అంటే ఏంటి? మొదటిది. ఆ మృతుల్లోండి ఆయనే ముందు లేచాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో కూడా మృతుల్లోంచి లేచినటువంటి వారు ఎవరు లేరు. ఎవరైనా లేచారు అని అంటే అది యేసు ప్రభు లేపిన వాళ్ళే లేచారు, మళ్ళా వాళ్ళు చచ్చిపోయారు. ఏ గ్రంథాల్లో ఎవరు కూడా లేపలేదు, ఎవరు లెగలేదు కూడా. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు లేపారు. ఏలియా లేపాడు ఒక వ్యక్తిని, మరలా ఆ బాబు చనిపోయాడు. తర్వాత ఎలీషా ఒక ఆయన లేపాడు, తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. తర్వాత యేసు ప్రభు వారు లేపారు 4 వ్యక్తుల్ని, వాళ్ళు కూడా తర్వాత చచ్చిపోయారు. పౌలు గారు ఒక ఆయన లేపాడు, ఆయన కూడా చచ్చిపోయాడు. పేతురు గారు ఒక ఆయన లేపాడు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు తర్వాత ప్రవక్తలు అనేటువంటి వాళ్ళలో చాలా మంది కొన్ని ప్రాంతాల్లో లేగుతున్నారు, వాళ్ళు కూడా మళ్ళీ చచ్చిపోతున్నారు. ప్రవక్తలు కూడా చచ్చిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు వారు పాప పరిహారార్థమై ఆయన కలవరిశిలువలో ఆయన సొంత ప్రాణాన్ని సొంతంగా అప్పగించి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోలేదు ఆయన. హల్లెలూయా. ఆయన మళ్ళీ ఎప్పుడు చచ్చిపోలే, ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయనకి సమస్తము మీద అధికారం ఉంది. ఇప్పుడు మృతుల్లో నుండి లేచినటువంటి వారిలో ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున, ఆయన కుడి పక్కన ఇంకో సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయనకి సమస్తము మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆయనకి సమస్తం మీద అధికారం ఉంది. దీని మీద అధికారం ఉంది, దాని మీద అధికారం లేదు. ఈ పని అయితే యేసు ప్రభు చేయగలుగుతాడు, ఈ పని అయితే మళ్ళీ ఇంకొకరిని మనం ఆశ్రయించాలి, లేకపోతే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయించాలి, ఈ పని తీని జాగ్రత్త, ఈ పని అనడానికైతే ఏమీ లేదు. ఆయన అన్ని పనుల మీద అధికారం కలిగినటువంటి వాడు. అన్నిటినీ తన చిత్తానుసారంగా నియంత్రించి నడిపించగలిగినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన సర్వస్వం మీద ఆయన నియంత పాలన చేస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. సర్వ సృష్టి కూడా ఆయన మాట ప్రకారంగా, ఆయన మాటకు లోబడి ఉంది. ఆయన ఏది చెబితే అది జరుగుద్ది. ఆయన ఏది చేయమంటే అది వచ్చి ఆ పని చేస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి మీకు చెప్పాలి అని అంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు సముద్రం అనేది, ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఉంటుంది దానికి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డంగా ఉంది.
ఎర్ర సముద్రం అడ్డంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నీ కర్రని సముద్రం వైపు చూపించు అన్నాడు. అంటే సముద్రం ఇడిపోవడం అనేది అప్పటి వరకు ఎవరు చూడలేదు. అప్పటి వరకు మోషే కూడా తెలీదు సముద్రం విడిపోద్దన్న సంగతి. అప్పటి వరకు మోషే కూడా తెలీదు. మరి హల్లెలూయా. ఒకసారి అది ఓకే. అప్పటి వరకు మోషేకి కానీ, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలకు కానీ, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కానీ సముద్రం విడిపోద్దన్న విషయం వాళ్ళకే తెలియదు. వాళ్ళు అనుకున్నారు దేవుడు మమ్మల్ని రమ్మన్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుడిలో ఉన్నటువంటి దైవంలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ దివ్య శక్తిని వాళ్ళు గ్రహించలేదు. తెలియదు, అంతగా తెలియదు వాళ్ళకి. దేవుడు మోషే నా కర్ర సముద్రం వైపు చూపించమనగానే, ఆ సముద్రం వైపు ఆయన కర్ర చూపించగానే సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఒక అద్భుతం జరిగినటువంటి తొలి పుస్తకం ఏదైనా ఉన్నది అని అంటే అది బైబిల్ గ్రంథంలోనే. ప్రపంచ చరిత్ర గ్రంథాలలో ఒక భక్తుల ముందు సముద్రం విడిపోయి దారిచ్చినటువంటి గ్రంథం, ఒక దేవుడు విడిపోయేలాగా చేసినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు అని అంటే, సముద్రాన్ని దాటిలిన భక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క భక్తులు, యేసు ప్రభు చేసినటువంటి పని అది. ఇంకా ఏ గ్రంథంలో ఎక్కడా లేదు. ప్రపంచ గ్రంథాల్లో, ప్రపంచ దేశాల్లో, ఏ ప్రజల్లో కానీ, ఏ దేశంలో కానీ, ఏ భాషలో కానీ, ఏ గ్రంథాల్లో కానీ ఇంకెక్కడ రాయబడలేదు ఫలానా దేవుడు ఇది చేశాడని. యేసు ప్రభు గ్రంథంలో మాత్రమే రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన ఉన్నటువంటి ఆయన ఏమేమి చేయగలడు, ఏటేటి మీద అధికారం ఉంది. చాలా మంది యేసు ప్రభు వారు కొన్ని పనులు చేయగలడు, కొన్ని పనులు చేయలేడు అని భ్రమపడుతున్నటువంటి వారి గురించి దేవుడు నాకు ఒక మాటను బయలుపరిచారు. ఆ యొక్క మాటను గురించి నేను ఈరోజు మీ ముందుకు నేను వస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఏమేమి చేయగలడు అంటే, ఆయన ఏం చేయగలడు, ఏటి మీద ఆయనకు అధికారం ఉంది అనేటువంటి విషయాల గురించి దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిస్తే అవన్నీ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రభువు నామంలో నేను ఇష్టపడుతున్నాను. యేసు క్రీస్తు సర్వస్వం మీద అధికారి అయి ఉన్నాడు. నియంత్రించగలిగినటువంటి వాడు, సర్వస్వాన్ని నియంత్రించగలిగిన వాడు, సర్వస్వాన్ని మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పాపం మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఇంకో రకంగా చెప్పాలంటే పాపాన్ని నియంత్రించినటువంటి వాడు, పాపాన్ని జయించినటువంటి వాడు. ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా ఇదివరకు ప్రూఫ్ చేయలేకపోయారు. అసలు ఆయనలో పాపం లేదు. నెంబర్ 1 జ్ఞాపకం పెట్టుకోండి. ఆయనలో పాపం అనేది ఆయన జీవితంలో కానీ కనీసం ఇంత మచ్చ చూపించడానికి కానీ బైబిల్ గ్రంథాల్లో కావచ్చు, ఇంకా వేరే వేరే గ్రంథాల్లో ఆయన గురించి రాయబడినటువంటి గ్రంథాల్లో కానీ యేసు ప్రభు వారి మీద ఇంత పాపం ఉందని ఎవరు కూడా చూపించలేకపోయారు. ఆయన పాపం లేనటువంటి దేవుడు మొట్టమొదటిగా. మరి మిగతా వాళ్ళందరూ పాపులా అంటే వాళ్ళ గ్రంథాలు చదువుకోండి, వాళ్ళ గురించి ఏం రాయబడి ఉందో అది మీకే అర్థం అవుద్ది, అది నేను చెప్పవసరం లేదు. రెండోది, మరణం మీద ఆయనకు అధికారం ఉంది. మరణం ఆయన్ని ఏమి చేయలేకపోయింది. ఆయన్ని సమాధి చేశారు కానీ ప్రజలు ఈదులు తీసుకెళ్ళి, కానీ సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. సమాధి కూడా ఆయన వదిలిపెట్టేసింది. సమాధి నుంచి ఆయన 3వ రోజు చెప్పినట్టుగానే 3వ రోజున ఆయన లేచి వచ్చాడు. ఆయన మరణం మీద ఆయనకి అధికారం ఉంది. మరణం ఆయన బంధించలేకపోయింది. చాలా మంది శతపురుషులు లేకపోతే పుణ్యపురుషులు అనబడే వాళ్ళు, పూజించబడేటువంటి వాళ్ళు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి ఫేమస్ అయ్యి ఈయన దేవుడిగా పూజించబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మనకులాగానే పుట్టారు, మనకులాగానే జీవించారు, భార్య పిల్లలు కలిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది సన్యాసులుగా జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసర కాలంలో వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తర్వాత వాళ్ళు తిరిగి రాలేదు. కొంతమంది హత్య చేయబడ్డారు, తిరిగి రాలా. యేసు ప్రభువును కూడా హత్య చేశారు, ఆయన తిరిగి వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది వృద్ధాప్యంలో చనిపోయారు, వాళ్ళు తిరిగి లేవలా. వాళ్ళు బ్రతికుండగా ఎవరిని కూడా రోగులు బాగు చేసినట్టుగా వాళ్ళ చరిత్రలో లేదు. వాళ్ళ బ్రతికి ఉండగా ఎవరు కూడా మరి రోగులను బాగు చేసినట్టుగా వాళ్ళ చరిత్రలో లేదు. కానీ యేసు ప్రభు జీవితంలోకి వచ్చేసరికి ఆయన రోగులను బాగు చేశాడు. ఆయన రోగాల మీద ఆయనకు అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఆయనకు రోగాల మీద అధికారం ఉంది. రోగము
ఆయన పేరు చెప్తే వదిలిపోయింది. ఆయన మాట్లాడితే రోగము బయటికి వెళ్ళిపోయింది. ఎటువంటి రోగమైనప్పుడు కూడా యేసు ప్రభువు మాట్లాడితే ఆ రోగము బయటికి వెళ్ళిపోయింది. స్వస్థపరచబడ్డాడు వ్యక్తి. అది ఎటువంటి రోగం కావచ్చు, అది పచ్చివాతం కావచ్చు, జలధర రోగం కావచ్చు, కుష్టివ్యాధి కావచ్చు, పిచ్చివాడి కావచ్చు, వికలాంగుడు కావచ్చు, ఎనీ సిక్నెస్, బాడీలో ఉన్నటువంటి ఎనీబడి సిక్నెస్ మొత్తం హీల్ అయింది. ఎందుకంటే ఆయన వరల్డ్ లో పవర్ ఉంది. ఆయన రియల్ గాడ్. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం. ఆయన మానవ స్వరూపం కాదు, ఎవరో చెక్కితే చెక్కబడినటువంటి వాడు కాదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. జాగ్రత్త గమనించండి. 4వ విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. ఆయన దయ్యముల మీద ఆయనకు అధికారం ఉంది. దయ్యాలని ఆయన వెళ్ళగొట్టాడు. ఎటువంటి దయ్యాలైనా, మొండి దయ్యాలను కూడా వెళ్ళగొట్టాడు. 3000 దెయ్యాల ఒక వ్యక్తిని పట్టుకుని సముద్రాల్లో, ఎడారుల్లో, సమాధుల్లో, కొండల్లో, ఊరికి బయట, ఊర్లో ఉన్న వాళ్ళని గలిబిలి చేస్తూ జీవింపజేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, గెరాసేన అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తిని యేసు ప్రభువారు వచ్చి బాగు చేశాడు. 18 సంవత్సరాలు బట్టి వంగిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీ యూదురాల్ని దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మోగ దెయ్యాన్ని, ఒకసారి చెవిటి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ తరచుగా అగ్గిలోను నీళ్లలోను పడవేస్తున్నాడు. అలాంటి ఎన్నో చెప్పుకోవాలంటే ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన భూతాలను వెళ్ళగొట్టాడు, దురాత్మలను వెళ్ళగొట్టాడు. ఇలాగ దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి దేవుడిగా చెప్పబడిన వ్యక్తి. ఎవరైనా వెళ్ళగొట్టారా? ఎవరైనా దెయ్యాల దగ్గర పోవాలి, దేవుళ్ళని అని పూజ చేస్తూ ఉంటారు. మరలా దెయ్యాలు బట్టి అంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. కానీ నా దేవుడి దగ్గరికి అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టగలవాడు, రోగాన్ని కూడా బాగు చేయగలవాడు. ఎనీ రోగం, ఎనీ దురాత్మ ఆయన వెళ్ళగొట్టగలిగినటువంటి వాడు. తర్వాత ఆయన 5వ వచనం, శాపాలను కూడా పోగొట్టగలిగినటువంటి వాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఒక ఇంట్లో యేసు ప్రభువారు వాక్యం చెప్తూ ఉంటుంటే, పచ్చివాతం చేత మరి పడిపోయిన వ్యక్తిని యేసు ప్రభు ఉన్న చోటన పై కప్పు పీకి యేసు ప్రభు ఉన్న చోటన దింపితే, ఆ వాళ్ళ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళన్నాడు. హల్లెలూయా. ఆయన మనిషి యొక్క పాపాలు కూడా క్షమించగలిగినటువంటి వాడు. ఈ పాపం క్షమిస్తాడు. ఇది చేశాడు కదా, మరి దెయ్యాన్ని అలగొట్టాడు, శాపాలు ఎవరు క్షమిస్తారు? శాపాలు కూడా యేసు ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. సర్వ పాప పరిహారార్థం రక్తపోక్ష అవశ్యం తద్రక్తం పరమాత్మేనా. సర్వలోకం పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తమే పరమాత్ముడైన దేవుడిదై ఉండాలి. ఇలాగ రక్తం చిందించినటువంటి పరమాత్ముడైన దేవుడు ఇంకొకరు వ్యక్తి భూమి మీదకి రాలేదు. నరవతారిగా పాపాలు క్షమించడానికి వచ్చినటువంటి ఏకైక దైవ పుత్రుడు యేసు క్రీస్తు. ఆయన దేవుని యొక్క జనతే పుత్రుడు, అద్వితీయ కుమారుడు. ఆయన ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన సకృత పుత్రుడు. ఆయన దేవుని యొక్క స్వకీయమైన పుత్రుడు, సకృత పుత్రుడు. ఆ పుత్రుని ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. ఆయనకి మనుషుల మీద అధికారం ఉంది. మనుష్యులను ఏమైనా చేయగలడు. ఆయన దరిద్రులను ధనవంతులుగా చేయగలడు, ధనవంతులను దరిద్రులుగా కూడా చేయగలడు. ఆకలికి అన్నం లేకుండా అలవటలాడుతున్నటువంటి వారిని సంతృప్తిగా భుజింప చేయగలడు. ఆయన సమృద్ధిగా నింపగలడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి రాజుగారు బబులోను దేశంలో ఉన్నటువంటి నెబ్కద్నెజర్ రాజుగారు దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ రాజును దేవుడు గడ్డి తినిపించాడు. తీసుకెళ్ళి గడ్డి తినిపించాడు. అమాలేకీయుల నుండి ప్రజలు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద అధికారం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఎర్ర సముద్రంలో పెట్టి ముంచాడు. ఆయనకు అధికారం ఉంది, మనుషుల మీద అధికారం ఉంది. ఆయనకి ఎదురు తిరిగి నిలబడగలిగినటువంటి మనుషుడు ఈ భూమి మీద ఎవడూ లేడు. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు, ఒకసారి టచ్ చేసి చూడు, తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఆయనకు మనుషుల మీద అధికారం ఉంది. ఆయన మనుషుల మీద అధికారం లేదనుకుంటున్నాం, మనుషుల మీద దేవుడికే అధికారం ఉంది. సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సర్వ శరీరులు గడ్డిని పోలినారు. సర్వ శరీరులు గడ్డి పువ్వు లాంటి వాళ్ళు.
ఆయన ఊపిరి తాను తీసుకొనగా వాళ్ళు మరలా ధూళైపోతారని బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. తన శ్వాసం మరలా ఆయన తిరిగి తీసుకోగా, ఆయన ఊపిరి మరలా ఆయన తిరిగి తీసుకోగా మనుషులు మరలా దుమ్ముకు ధూళైపోతారని ఉంది. మనుషులు ఆయన చేత నిర్మించబడినటువంటి వాళ్ళు. జాగ్రత్తగా గమనించుకో, నీవు దేవుని చేత జీవిస్తున్నావు, దేవుని ద్వారా జీవిస్తున్నావు, దేవుని దయను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు మనిషి రూపంలో. ఆయన కానీ తిరిగి నీ ఆత్మను తీసుకున్నాడంటే తర్వాత 3వ రోజు నువ్వు పురుగైపోతావు, పురుగులు నిన్ను తినేస్తాయి. దేవుని మీద తిరుగుబాటు చేయమాక, దేవునికి లోబడు. దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయనకి ఆరోగ్యం మీద అధికారం ఉంది. ఆయనకి ఆరోగ్యం మీద అధికారం ఉంది. ఒక రోగిని దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఒక రోగికి దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. ఆరోగ్యం కూడా ఆయన స్వాస్యం. నా మట్టుకు నేను 2002వ సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని. దేవుని శరణ వేడుకున్నాను, ప్రభువా నన్ను బాగు చేయి నాయనా అని. అది వరకు నా ఇష్టానుసారంగా తిరిగినటువంటి నా జీవితంలో దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవుని వేడుకొనగా అనారోగ్యం పాలయ్యాను. దేవుడు అనారోగ్యాన్ని తీసి నాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. ఆరోగ్యం ఆయన స్వాధీనంలో ఉంది. హల్లెలూయా. ఆరోగ్యమైన స్వాధీనంలో ఉంది కాబట్టి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఆ పాత్రలో నింపాడు. ఈ పాత్రలోకి అనారోగ్యమైనటువంటి వస్తే దేవుణ్ణి వేడుకొనగా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అనారోగ్యాన్ని తీసుకెళ్లి బయటపడేశాడు ఆయన. ఆరోగ్యమైనటువంటి సొత్తు ఆయన స్వాస్యం. ఆరోగ్యమైనటువంటి ఒక ఆయుధం ఆయన స్వాస్యం. ఆయన నీకు ఇవ్వగలడు. ఆరోగ్యం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఆరోగ్యం కోసం ఆరోగ్య దేవతను ఆరాధించవసరం లేదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే నీ ధనము హాస్పిటల్కి నువ్వు పెట్టక్కర్లేదు. నీకు అనారోగ్యం వచ్చింది